హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల ఛానల్. మటన్ కర్రీ ఎలాగ చేసుకొని ఈ వీడియోలో చూద్దాము. కిలో మటన్ కట్ చేసుకొని అలా వాటర్లో కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే అందులోకి కొద్దిగా జీలకర్ర వేయాలి. నేను కిలో మటన్ కట్ చేసి వాటర్లో కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి ఆనియన్స్, టమాటా పండు వేయలేదు. అలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2 సార్లు వాటర్లో కడుక్కున్నాను. మటను కుక్కర్లోకి వేయాలి. ఇందులోకి 1 స్పూన్ పసుపు వేయాలి. ఒక స్పూన్ సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. మనం ఈ పసుపు సాల్ట్ వేయడం బట్టి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాటర్తోనే మెత్తగా అవుతుంది మటను. అడగంటకుండా అలా కలపాలి. మూత పెడదాము. ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్. మనం వాటర్ వేయకున్నా కానీ అందులోనే వాటర్ అంతా బయటికి వచ్చింది. ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా ఇరిపోవాలి. మనం ఇందులో కారం వేయకూడదు. ఈ వాటర్కే మూత పెడదాము. ఇప్పుడు విజిల్ వేద్దాం. 4 విజిల్ వేపియాలి. మెత్తగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మూత తీద్దాం ఫ్రెండ్స్. అలాగా వాటర్ అంతా ఇరిపోయింది. ఒట్టిగా అయింది. ఆయిల్ సపరేట్ అయింది. మనం ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి. మనం వాటర్ వేయలేదు కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మూత పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీద్దాము. అంత దగ్గరికి అయింది. ఆయిల్ సపరేట్ అయింది. అలాగున మనం వచ్చేసి ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. నేనైతే మసాలాలు ఆయిల్లో వేయను. ఇలాగున దింపేటప్పుడు వేస్తాను. అల్లం, కొత్తిమీర మిక్స్ ఆడిచ్చి పెట్టుకుని అలాగున అందులోకి 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేయాలి. కొత్తిమీర, అల్లం మిక్స్ ఆడిచ్చినది. అలాగనే కొబ్బరి పొడి కూడా కొద్దిగా వేయాలి.
ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిగా గరం మసాలా కొద్దిగా మటన్ మసాలా కొద్దిగా వేయాలి. గరం మసాలా వేస్తున్నా. అలాగే కొద్దిగా మటన్ మసాలా కూడా వేయాలి. ఇదల్లా కలపాలి ఫ్రెండ్స్ గంటెతో. అంత దగ్గరకు అయింది. చపాతీ చేసిన చపాతీలోకి అని ఇలాగన కొద్దిగా లూజ్గానే ఉంది. మూత పెడదాము. అంతే ఫ్రెండ్స్, మటన్ కర్రీ రెడీ అయింది. అలాగనే దగ్గరకు అయింది. ఆయిల్ సపరేట్ అయింది. అంతే ఫ్రెండ్స్.